ఒకే ఇంట్లో ఆరుగురికి తల్లికి వందనం. సో మనం చూసుకున్నట్లయితే ఒకే ఇంట్లో ఆరుగురికి తల్లికి వందనం అయితే రావడం జరిగింది. అనంతపురం జిల్లా కందుర్పికి చెందిన వడ్డే రాము పద్మావతి దంపతులకు 5 అమ్మాయిలు, 1 అబ్బాయి సంతానం. ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకంలో ఆరుగురికి కలిపి 78,000 నగదు జమ అయ్యింది. పెద్దమ్మాయి పుష్పావతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాగా, అఖిల, కవిత, వాణి, నవిక, పరమేశ్వర్ కందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చదువుతూ ఉన్నారు. తల్లిదండ్రులు రాళ్లు కొట్టే పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నగదు జమ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్కు వారి కృతజ్ఞతలు అయితే తెలిపారు. సో కుటుంబంలో 78,000 అయితే తల్లికి వందనం డబ్బులు అయితే పడ్డమైతే జరిగిందనమాట. ఆషామాషి అయితే కాదు. ఈ తల్లికి వందనం డబ్బులకు సంబంధించి 78,000 రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఎంతమంది పిల్లలున్నా ఒక కుటుంబానికి సంబంధించి అంతమందికి కూడా డబ్బులు అయితే విడుదల చేశామని చెప్పారు. అయితే ఎవరికైతే ఇంకా రాలేదో దానికి సంబంధించి ఎలా దరఖాస్తు చేయాలి ఏంటనేది అయితే మళ్ళీ చెప్తామని చెప్పేసి అన్నారన్నమాట. తొందరలో దానికి సంబంధించి వీడియో కూడా నేను చేస్తాను. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.